అక్రమ ఆయుధాలు కలిగి ఉండడం నేరమని జిల్లా ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. ఎవరైనా ఎలాంటి బెదిరింపులకు పాల్పడినా, ఇతరులను బెదిరించే విధంగా ఆయుధాలు కలిగి ఉన్నా వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని అన్నారు. సూడో నక్సలైట్ల ముఠాను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అరెస్టు వివరాలను జిల్లా ఎస్పీ చందనా దీప్తి వివరించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం గత నెల 28న గణపురం గ్రామ శివార్లో గల పెద్దమ్మ తల్లి గుడి శుభ్రం చేయడానికి వెళ్లిన తోటకూరి పెద్ద వెంకటయ్యకు గుడిలో ఒకవైపు మూలకు 3 తుపాకులు కనిపించగా అతను ఆ సమాచారం పోలీసు వారికి ఇవ్వగా పోలీసులు ఆ 3 తుపాకులను పంచనామా నిర్వహించి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా విచారణ చేస్తున్న క్రమంలో కొందరు సాక్ష్యాలను బట్టి గణపురం గ్రామానికి చెందినటువంటి తోటకూరి శేఖర్ తుపాకులను దాచాడనే అనుమానంతో అతని గురించి గాలిస్తుండగా అతను ఆదివారం అంగడిపేటలో పట్టిబడి చేసి విచారించగా ఇతను గతంలో అక్రమంగా తుపాకులు కలిగి ఉండి హాలియా పోలీస్ స్టేషన్ కేసులో జైలుకు వెళ్లాడు. ఇతనికి మిర్యాలగూడ జైలులో రమేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి వాళ్లు బయటికి వచ్చిన తర్వాత ఎలాగైనా తొందరగా జీవితంలో స్థిరపడాలనే ఉద్దేశంతో రమేష్కి తెలిసిన మహబూబాబాద్ జిల్లాకు చెందినటువంటి లక్ష్మీనారాయణ, శ్రీనివాసులు కలిసి సూడో నక్సలైట్లుగా మారి తుపాకులను ధరించి ధనవంతులను, మైనింగ్ వ్యాపారులను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను, అదేవిధంగా రోడ్డుపై వెళ్లే వాహనాలు ఆపి తుపాకులు చూయించి భయభ్రాంతులకు గురిచేసి డబ్బులు వసూలు చేసి ఆర్థికంగా తొందరగా స్థిరపడాలనే ఉద్దేశంతో వాళ్ల పథకం అమలు పరచుటకు తుపాకులను జీకే వీధి సాపర్ల విశాఖపట్నం దగ్గరలో కొనుగోలు చేశారు. ఆ తుపాకులను కొన్ని రోజులు శేఖర్ తన ఇంట్లో ఉంచుకొని ఎవరైనా చూస్తారని భయపడి గణపురం గ్రామం చివర జనసంచారం లేని పెద్దమ్మ తల్లి గుడిలో భద్రపరిచాడు. ఈ తుపాకులు పెద్దవిగా ఉన్నాయని భావించి వాటితో పాటు పిస్తల్ లాంటి చిన్న తుపాకులను ఉంటే సులువుగా కనపడకుండా పట్టుకెళ్లవచ్చునని పిస్తల్ కొనుగోలు కోసం అన్వేషిస్తున్న క్రమంలో అంగడిపేటలో శేఖర్ పట్టుబడ్డాడని చెప్పారు. ఇతను ఇచ్చిన సమాచారంతో మిగతా వారిని హైదరాబాద్లో పట్టుకొని వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్టు తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని, ఇంకేమైనా కొత్త విషయాలు తెలిస్తే వాటి ఆధారంగా కేసు పురోగతి ఉంటుందని ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అక్రమ ఆయుధాలు కలిగి ఉండటం నేరమని, ఎవరైనా ఎలాంటి బెదిరింపులకు పాల్పడినా, ఇతరులను బెదిరించే విధంగా ఆయుధాలు కలిగి ఉన్నా వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కేసులను దేవరకొండ డీఎస్పీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన ప్రత్యేక బృందమైన కొండమల్లపల్లి సిఐ కె ధనుంజయ్, గుడిపల్లి ఎస్ఐ డి నరసింహులు, సిబ్బంది హేము నాయక్, సత్యనారాయణ, హట్టి నాయక్, కొండల్, భాస్కర్, మహేష్, గురువారెడ్డి, లాలు నాయక్లను ప్రత్యేకంగా ఎస్పీ అభినందించారు. సో వీటి గురించి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి సైంటిఫిక్ పద్ధతిలో ఇన్వెస్టిగేషన్ చేసి క్లూస్ లభ్యం చేసుకొని ఈ వెపన్స్ ఎవరివి అని తెలుసుకొని వాళ్ళని కస్టడీలోకి తీసుకొని ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్ పంపిస్తున్నాము. తోటకూరి శేఖర్ అనేటటువంటి వ్యక్తి 40 years. హీఈస్ రెసిడెంట్ ఆఫ్ గణపురం విలేజ్, పిఏపల్లి మండల్, నల్గొండ డిస్ట్రిక్ట్. ఇతనికి పాస్ట్ క్రిమినల్ హిస్టరీ ఉంది. 2005లో ఒక రైటింగ్ కేస్ అండ్ 302 మర్డర్ కేస్ అండ్ అటెంప్ట్ టు మర్డర్ కేసులో కూడా ఇతను ఉన్నారు. ఆర్మ్స్ యాక్ట్ కూడా ఉంది ఈ కేసులో, గుడిపల్లి పోలీస్ స్టేషన్లో. అదేవిధంగా 2013లో 266 క్రైమ్ నెంబర్ 266/2013 అండర్ సెక్షన్స్ 25(1)(b)(a) ఆఫ్ ఆర్మ్స్ యాక్ట్, హాలియా పిఎస్, దీంట్లో కూడా ఇతను అక్యూజ్డ్గా ఉన్నాడు. ఇతను జైల్లో ఉన్న సందర్భంలో A2 గుంటుకు రమేష్, ఇతనితో పరిచయం అయింది అతనికి జైల్లో ఉన్నప్పుడు. మహబూబాబాద్ జిల్లా వాసి అతని ఫ్రెండ్స్ అయినటువంటి A2 అండ్ A4 మాచల శ్రీనివాస్, మారిపాక లక్ష్మీనారాయణ, వీళ్ళ ముగ్గురి సహకారంతో ఈ A1 తోటకూరి శేఖర్ ఒరిస్సా బార్డర్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి జీకే వీధి, విశాఖపట్నం జిల్లా, అక్కడ ఈ వెపన్స్ని 25,000కి ఈచ్ వెపన్, సింగిల్ బోర్ బ్యారెల్ లోడింగ్ వెపన్స్ ఇవి తీసుకురావడం జరిగింది. ఒక 3-4 నెలల క్రితం ఇవి తీసుకుని వచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకుని, వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఫస్ట్ వీళ్ళు నక్సల్స్లో, ఇతను ఫైనాన్షియలీ చాలా డిఫికల్టీస్లో ఉన్న సందర్భంలో నక్సల్స్తో టైప్ అవి కొంచెం ఏదో మనీ చేసుకుందామని ట్రై చేయడానికి ఆలోచించగా ఇతని ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో A2, A3, A4
వీళ్ళు అతను కలిసికట్టుగా మళ్ళీ ఏమైనా ఆలోచించారు అంటే ఈ విధంగా వెపన్స్ మన దగ్గర ఉంటే మనం నక్సల్స్ అని చెప్పి ఫేక్ నక్సలైట్స్ బేసిక్లీ మన ఏరియాలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళు ఈ విలేజ్ సరౌండింగ్స్లో కొంచెం డబ్బున్నవారు వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుందాము అనేటటువంటి ఆలోచనతో వీళ్ళు ఈ వెపన్స్ని అక్వైర్ చేయడం జరిగింది. కాకపోతే ఈ వెపన్స్ క్యారీ చేస్తుండడం చాలా డిఫికల్ట్ అయ్యి చాలా పెద్దగా ఉంది, తొందరగా ఎక్స్పోజ్ అయిపోతాము, పోలీస్ నోటీస్లోకి వస్తుందని భయపడి ఈ వెపన్స్కి బదులు షార్ట్ వెపన్స్ తెచ్చుకుందామనే ఉద్దేశంతో మళ్ళీ షార్ట్ వెపన్స్ కూడా 50,000 ఇతను డబ్బు ఇవ్వడం జరిగింది సేమ్ జీకేవీ దగ్గర. బట్ అది సక్సెస్ అవ్వలేదు. అంతలోపల ఈ వెపన్స్ ఎక్కడ బయటపడతాయో అని చెప్పేసి గుడిలో దాచిపెట్టడం జరిగింది. తన పొజిషన్లో ఉండకుండా అతను జాగ్రత్త పడ్డాడు. బట్ మనకి దొరికిన తర్వాత మనం ఇన్వెస్టిగేషన్లో ఇతన్ని తీసుకొచ్చి తర్వాత ఇతని ఫ్రెండ్స్ అయినటువంటి A2, A3, A4ని కూడా తీసుకొచ్చి అందరినీ జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది. అయితే వీళ్ళకి వెపన్స్ అమ్మిన వ్యక్తులు ఎవరైతే జీకేవీది వైజాగ్ డిస్ట్రిక్ట్లో ఉన్నారో వారిని కూడా పట్టుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాము. వీళ్ళని పోలీస్ కస్టడీ తీసుకొని నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్.